అందరికీ జై తెలంగాణ. నా పేరు కొత్తపల్లి మధు. నేను పృథ్వన్నతోటి గత 18 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో అన్నతోటి వెన్నంటూ వండుకుంటూ అన్న అడుగులు అడుగై నేను పనిచేస్తా ఉన్నా. అయితే ఒక విషయం మీకు తెలియజేయదలుచుకున్నా. అక్క అన్నట్టు ఇవరిదాకా 30 కోట్లు ఇచ్చిందని వాడు నిన్న చెప్తా ఉన్నాడు. ఈ ఆంధ్ర వాళ్ళు మా గుట్టల మీద, మా పుట్టల మీద, మా చార్మినార్ కాడ, మా గోల్కొండ కాడ సినిమాలు తీసుకొని మేము నిశ్చయించినటువంటి టిక్కెట్లతోటి మీరు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మీరు మా ప్రవీణ్ గారే నిన్న మాట్లాడినారా? మా ప్రవీణ్ అన్నకు ఆ కుటుంబానికి ఆ తల్లికి రూపాయలు బిల్లు ఇచ్చినారా మీ పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. ఈ తల్లి భర్తకు 1 రూపాయి బిల్లు ఇచ్చినారా? ఇక్కడ సినిమాలు తీసుకున్నారా మీరు? మా పైసలు దోచుకున్నారు కదా మీరు, మా గుట్టలను దోచుకున్నారు కదా మీరు, మా పుట్టలను దోచుకున్నారు కదా, మా అమరుల కుటుంబాలకు 1 రూపాయలు ఇచ్చిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అన్నట్టు మా అరుణాలన్న అన్నట్టు పొద్దున్న 2001 టీఆర్ఎస్ నుంచి డిఫర్ అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వస్తా ఉన్నాడు. స్లీపర్ సెల్స్ లో ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి ఊళ్ళో స్లీపర్ సెల్స్ తయారు చేస్తా ఉన్నాడు. ఆ స్లీపర్ సెల్స్ విధ్వంసం చేసేటువంటి స్లీపర్ సెల్స్ కాదు. వాళ్ళు తెలంగాణలో ఎవరైతే విధ్వంసం చేస్తారో వాళ్ళని బాధ్యం పట్టేటువంటి స్లీపర్ సెల్స్ తయారు చేసి పెట్టాడు పుద్వాన్న ఎవరు లేరు అనుకోకారు మీరు. నాలాంటిలో ఉన్నాం, మేము పీజీలు చేసినాం, మేము నిజాం కళలలో చదివినాం, మేము కాకతీయ యూనివర్సిటీలలో చదివి మేము పుద్వాన్నతో వస్తున్నాం. ఒకనాడు ఉస్మానియా సీట్ల బుల్లెట్ల వర్షం, రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిసినప్పుడు 8 మంది విద్యార్థులకు బుల్లెట్లు తాకినాయి. ఆ 8 మంది విద్యార్థులను కార్లు వేసుకొని పృథ్వన్న గాంధీ హాస్పిటల్లో పోయిండు. ఆ గాంధీ హాస్పిటల్లో పోయినప్పుడు వాళ్ళ గోసను ఎలాంటి ఆంధ్ర మీద చూపించాలి, ఎవరు చూపించాలి, ఏ టీవీలో చూపించాలి, ఏ హెచ్ఎం టీవీలో చూపించాలి. ఆ రోజు పృథ్వన్న అప్పుడున్నటువంటి ఎంఎస్ఓ అధ్యక్షునితో పంచాయతీ పెట్టుకున్నాడు. మనకు తెలంగాణకు ఒక ఛానల్ ఉండాలి, మన బిడ్డల బతుకులను చూపెట్టాలి. ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు బుల్లెట్ల వర్షం కురిపిస్తామంటే, ఆ రోజు కెనాన్ల వర్షం కురిపిస్తామంటే, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు చచ్చిపోతామంటే వాళ్ళని సమాజానికి చూపించేటువంటి ఒక ఛానల్ కూడా లేదు. కాబట్టి మనం ఛానల్ పెట్టాలని చెప్పి అప్పుడున్నటువంటి ఎంఎస్ఓల అధ్యక్షుడు ఆ అన్నతో పంచాయతీ పెట్టుకొని టీఎన్ అనేటువంటి ఒక మీడియా ఛానల్ కు శ్రీకారం చుట్టిండు. అప్పుడు మాలాంటి తమ్ముడా మరియు మీలాంటి పని చేయాలి, ఎవరు బయట వస్తే ఈ యొక్క టీఎన్ ఆగం చేస్తానని చెప్పి 1 రూపాయి కూడా, ఎలాంటి రూపాయి కూడా మేము తీసుకోకుండా ఆ టీఎన్ మేమే పీసీఆర్లో అయినాం, మేమే ఎంసీఆర్లో అయినాం, మేమే డెస్క్లో అయినాం, మేమే స్క్రోలింగ్లో అయినాం, మేమే కెమెరామెన్లో అయినాం. ఆ టీఎన్ నడిపినాం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఛానళ్లను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆంధ్ర మీడియా చేస్తా ఉన్నది. ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీకు. పవన్ కళ్యాణ్ తాళేరులారా మీకు ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక మాట మన తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నది, ప్రాంతీయతలను మోసం చేస్తే ప్రాంతం నుండి తల్లి గడుపుతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం అన్నట్టు. బిడ్డ నీ కులంలో పుట్టేటువంటి బిడ్డ నిన్ను పాత్ర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే తీసుకొని మారుండాలన్న ఏమనుకుంటాను. ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పృథ్వన్న ఏ తెలంగాణ ఉద్యమం అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు నువ్వు. ఇక్కడ ఈ తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులు బొగ్గును తరలించుకోబోయి ఇక్కడ తెలంగాణను బొందల గడ్డలు చేస్తా ఉంటే పృథ్వన్న భూపాలపల్లి నుంచి ఈ పరకాల అమరరావు దాకా పాదయాత్ర చేసాడు పృథ్వన్న. ఇవన్నీ కూడా నీకు కావాల్సింటే మేము ఫోటోలతో చూపెడతాం బిడ్డ. రాను నువ్వేం నిజాం కాలేజ్ అయినప్పుడు నువ్వేడున్నావురా, ఏ ఉద్యోగం ఉన్నావురా నువ్వెవరో ఇవాళ ఆంధ్రలో రూపాయి 2 రూపాయలు ఇస్తే ఆ వాడితో బట్టలు కొత్త బట్టలు కొనుక్కొని ఇది వచ్చి తెలంగాణ కొనుక్కొని ప్రెసిడెంట్లు పెడతా ఉన్నావు నువ్వు బిడ్డ. మేము ఒక్కటే పృథ్వన్న ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు, తెలంగాణను తట్టి వేపకండి. ఎవరు విద్యార్థులు మేధావులు ఎవరు కూడా దీన్ని సాధించేది లేదు. దయచేసి చెప్తాను తెలంగాణ ప్రజలారా, ఇలాంటి వాళ్ళను తన్ని తరవాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తాం.
మిత్రులారా, ఎందుకంటే రేపు ఎక్కడ పోయింది పొద్దున్నే ఒకడే తాను ప్రతిపక్షం అయి తింటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు అక్కడ ఉన్నటువంటి దొంగలు ఒక కుట్రపూరితమైన ఒక వ్యవహారం చేసి ఇలా ప్రజ్ఞానం మీద ఒక బచ్చాలంతో రారాపడం చేసి ఇలా ప్రజ్ఞానం మీద ఒక బచ్చాలంతో ఉన్నాడు. ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడ తిరిగినా బిడ్డ కాజీ చూస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. మా తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థులు కాజీ చూస్తా ఉన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలు కాజీ చూస్తా ఉన్నాయి. తెలంగాణ కళాకారులు కాజీ చూస్తా ఉన్నారు. అదేవిధంగా మా డోలు కాజీ చూస్తా ఉన్నాయి. మా మాదిగ డప్పులు కాజీ చూస్తా ఉన్నాయి. చిరికేసి కొడతాం బిడ్డ నేను అనుకుంటా ఉన్నావు. అదేవిధంగా నీ ఉద్యోగ చరిత్రతో నువ్వు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, మా నిండే మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు.